ఆయన తాను అప్పగింపబడక మునుపు ఒక రొట్టెను తీసుకొని ఆయన, ఇది మీ కొరకు బయలుపడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని అన్నాడు. సో ఈ రొట్టె కొరకు మనం కృతజ్ఞత చెల్లిస్తాం. సహోదరులు వరప్రసాద్ కృతజ్ఞత చెల్లిస్తారు. పరలోకపు తండ్రి, పరిశుద్ధులకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం స్తుతించి కనపరచుకుని బాధ్యత స్తోత్రాలు. దాసు జరిగిన మాట్లాడి స్తోత్రాలు ప్రభావ బలం సమర్పిస్తున్నాం. మనం పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మా చేతుల రొట్టెలు శరీర సాదృశ్యం తీసుకుని పరిశుద్ధపరచి పవిత్రపరచండి. సమస్త మహిమగంత ప్రభావానికి చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్.
అందరి కొరకు నల్లగొట్టబడ్డది. దిస్ ఈస్ మై బాడీ దట్ ఈస్ బ్రోకెన్ ఫర్ యూ, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. నన్ను జ్ఞాపకం చేసుకోవడం నేను చేయండి అన్నాడు. ఆయన త్యాగము, ప్రేమ జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత చెల్లించాలని కోరుతున్నాను. మహాదేవా, మంచి దేవా, నీ దేహము మా కొరకు నిలబెట్టుకున్నాడు. నీ కేవలం మా పట్ల మీకున్న ప్రేమ, మా పాపములను పడమటికి దూరపరిచారు, సముద్రపు అగాధంలో పడవేశారు. ఎన్నటికీ ఎప్పటికీ జ్ఞాపకం చేసుకున్నా నీ శరీరంలో మా పాపాలన్నిటి కూడా శిక్ష విధించబడ్డది. పాపాలు లేవు. ఇక్కడ సిలువకు మేకులతో కొట్టారని కూడా పౌలు భక్తులు తెలియజేస్తున్నారు. ఇలాంటి దేవుడు, క్షమించే దేవుడు భూమి మీద కానీ పరలోకంలో కానీ ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా అంటే అది మీరే ప్రభావం. ఇలాంటి ధన్యత మాకు కలుగజేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడైన క్రీస్తు నామంలో నీకు స్తుతి సమర్పణ చేస్తున్నాం. నీ ప్రభువు తండ్రి, ఆమేన్. ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందింపబడిన ఆ రక్తం నన్ను జ్ఞాపకం చేసుకోవడం నేను చేయను అన్నాడు. దిస్ ఈజ్ మై బ్లడ్ దట్ ఐ విల్ షెడ్ ఇట్ ఫర్ యు, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ఈ రక్తము, ఈ ద్రాక్షరసం చూసినప్పుడు ఆయన రక్తం మనకు సాదృశ్యంగా ఉంటుంది. దీని కొరకు మనం ప్రభువుకు కృతజ్ఞత చెల్లిస్తాం. సోదరి సుశీల గారు ప్రార్థిస్తాం. పరిశుద్ధుడైన దేవ, నిత్యుడగు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా నల్ల దేవ స్తోత్రమయ్యా. నీ దయాన్ని, కనికరము, నీ కాపుదల నా మీద ఉంచి గతించిన పునరుద్ధాన తండ్రి సంవత్సరం నుంచి ఈ సంవత్సరం పునరుద్ధాన దినం వరకు ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలా చేర్చినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా, మరి ముఖ్యముగా నా తండ్రి, అయ్యా మీరు సిలువలో మా కొరకు మీ శరీరాన్ని శ్రమ పట్టిన దానికి నా తండ్రి మేము రొట్టెగా తీసుకున్నాం ప్రభా. ఇప్పుడు మా కొరకు మీరు రక్తం కార్చినారు ప్రభా. దానికి సాదృశ్యముగా మేము నా తండ్రి ద్రాక్షారసము తీసుకోవాలని అంటుండగా నా తండ్రి మా మనసులు మేము సిద్ధపరచుకునే కృప దయచేయండి తండ్రి. అనాలోచితముగా తీసుకుంటే బలహీనత, రోగము, మరణం అని మీరు సెలవిచ్చారు ప్రభువా. వాటికి లోను కాకుండా మా హృదయాలను చక్కపరుచుకొని యథార్థ హృదయంతో తీసుకునేలాగా కృపను దయచేసి మీరే ఘనత మహిమ పొందమని మా ప్రభువును తమ కుమారుడైన యేసు క్రీస్తు వారి పేరట అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. Emmanuel.
రక్తమునే మనందరి కొరకు. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ us from every sin. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఇది క్రీస్తు రక్తానికి సాదృశ్యంగా మనకి ఇవ్వబడుతుంది. కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతున్నాను. మహాదేవా, నీ ఒంట్లోని రక్తమంతా, అది ఒకవేళ 5.5-6 లీటర్ల రక్తం, ఆ దేహంలోని రక్తమంతా కూడా పాప క్షమాపణ నిమిత్తమై కార్చారు ప్రభువానికి బదులు. అవునైనా బలులు కాదు, నీ శరీరమే ఒక బలి. ఈ రక్తము ద్వారా మమ్మల్ని శుద్ధులుగా, నీతిమంతులుగా దేవుడితో సమాధానపరిచినందుకు మీకు వదనములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు, పునరుద్ధారుడైన క్రీస్తు శక్తిగల నామంలో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తినే చాటెదను. నజరేయుడా నా యేసయ్యా, ఇది సర్వలోకానికి ఒక శుభకరమైనటువంటి దినం, నిరీక్షణతో కూడుకున్నటువంటి దినము, ధైర్యంతో కూడుకున్నటువంటి దినం. ఇదిగోనైనా మరణాన్ని జయించి తిరిగి లేచారు. మానవులందరూ కూడా చనిపోతున్నారు. మరణం అంటే అందరికీ భయము, కానీ మా కొరకు మరణించి యూ హ్యావ్ టేస్టెడ్ ద డెత్ ఫర్ ఆల్ ఆఫ్ us అకార్డింగ్ టు హీబ్రూస్ చాప్టర్ 2:9. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డారు. ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచుతారో
యోహాను సువార్త 11:25-26 వచనం, ఐఎమ్ ద లైఫ్ అండ్ రిజరెక్షన్ అన్నాడు. హీ హూ బిలీవ్స్ ఇన్ మీ షల్ నెవర్ డై. అవునైనా నీ యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపో. ఇదిగోనైనా చనిపోయినప్పటికీ లేపే మా గొప్ప దేవుడు మాకుంటున్నావు, నీకు వందనాలు. ఈ రాత్రి నీ యందు మేము విశ్వాసం ఉంచాం. ఆ విశ్వాసం వ్యర్థమైనటువంటిది కాదు నాన్న, మేము సిగ్గుపరచబడే వారం కాదు. ఈ రాత్రి ఈ మంచి తరుణం మాకు దయచేశారు. మా కొరకు పరలోకాన్ని విడిచి భూలోకంలో కలవరి శిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీయబడి శరీరమంతా నలగొట్టుకొని రక్తం కాచి సమాధిలో ఉంచబడి తిరిగి 3వ దినం లేపబడ్డావు ప్రభా, నీకు వందనాలు. మాకు ఒక నిరీక్షణ ఉన్నది. మహానొక దినమున మేము కూడా చనిపోయినప్పటికీ కూడా లేపుతావనే నమ్మకం, నిరీక్షణ మాకు ఉన్నది. ఈ రాత్రి ఈ పునరుత్థాన శక్తి మా జీవితంలో వచ్చే ప్రతి సమస్య, చిన్నది పెద్దది, అనారోగ్యము, అస్వస్థత, ఆర్థిక సమస్య ఏదైనప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా నీ పునరుత్థాన శక్తితో మృతులను సజీవులంగా చేసే దేవుడు. చిన్న చిన్న సమస్యలు నీకు అసాధ్యం కాదు. ఈ రాత్రి ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని, నీ పునరుత్థానపు శక్తితో ఆశీర్వాదంతో నింపిపోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అరణ్య సహవాసం చేయన మనందరికీ సదాకాలమైన రాకడ పర్యంతం తోడై ఉండును గాక. ఆమేన్.